నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మధురవాడలో ప్రభుత్వ భూముల అప్పగింతలపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు సాగుతున్నాయన్న చిన్నశ్రీ గానుకోకిల ఎస్ జానకి మరణంపై గురునారాయణ కళాపీఠం సంతాపం విజయనగరంలో ఘనంగా స్మారక సభ నివాళులు అర్పించిన ప్రముఖులు విజయనగరంలో ఘనంగా కందాల సుబ్రహ్మణ్యం తిలక్ 106వ జయంతి వేడుకలు రాజకీయ నాయకులకు తిలక్ జీవితం ఆదర్శప్రాయమన్న మాజీ సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం మధురవాడలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద స్థలాన్ని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఈ ప్రాంతంలో ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్, ప్రభుత్వ గ్రంథాలయం వంటి కీలక కార్యాలయాలు ఉండేవని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భవనాలను కూల్చివేసి అత్యంత విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా ప్రైవేటు ప్రయోజనాల కోసం వాటిని అప్పగించే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ప్రజల ఆస్తులపై ఎవరు కన్నేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఈ భూముల కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని, ప్రజలకు చెందిన ఒక్క అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నైనా బలంగా వ్యతిరేకిస్తామని చిన్నశ్రీను హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంఈసీ మెంబర్ పోతిన హనుమంతు, వార్డు అధ్యక్షుడు పోతిన ప్రసాద్, పోతిన సీను, పోల్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరి సుమారుగా మిదిలాపూర్ కూడా కాలనీ అనేది 1989లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు హయాంలో ఆ రోజు ఈ కాలనీ ఏర్పడింది. సుమారుగా తీసుకుంటే ఈ రోజుకి 36 సంవత్సరాలు దాటి 37 సంవత్సరాలు అయింది ఈ కాలనీ ఏర్పడి. ఈ కాలనీ ఏర్పడిన తర్వాత ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేసుకోవాలని, ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి కాలనీ వాసులు ఆనాటి నుంచి సుమారుగా 2-3 తరాల వ్యక్తులందరూ కూడా అప్పుడున్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కలుసుకొని ఈ ప్రాంతాన్ని ఆనాటి ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వామి అయ్యి ఈరోజు ఈ కాలనీలు ఎంత అభివృద్ధి తీసుకొచ్చి ఇవాళ విశాఖపట్నంలోనే మధురవాడ ప్రాంతంలో ఇవాళ మిదిలాపూర్ కాలనీ ఒక పెద్ద పట్టణంగా ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చారు. దీంట్లో ఆనాడు ప్రభుత్వాలు కానీ లేదా ఆనాడు ఈ కాలనీలో ఉన్న పెద్దలు కానీ వాసులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత ఆ ప్రాంత కాలనీ వాసులు దక్కుతారు. ఆనాడు ఏదైతే ప్లాన్ అప్రూవల్ చేశారో ఆనాటి కాలనీలో ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా అప్రూవ్ చేశారు. ఆ నిబంధనలో భాగంగా కొంత సుమారు 733 గజాల స్థలం ఇవాళ రోడ్డు కానుకొని ఉన్నదో దాన్ని కాలనీ అభివృద్ధి కోసం ఆనాడు కాలనీలో ఉన్న మౌలిక వసతులు ఏవైతే కావాలనుకున్నారో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏవైతే కావాలనుకుని ఆనాడు ఈ ప్రావిజన్స్ చూపించారో ఈ లేఅవుట్లో, ఈ ప్రావిజన్స్లో భాగంగా దాన్ని ఆనాడు ఆ ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆనాడున్న ఇప్పుడున్న మాజీ కార్పొరేటర్ అప్పుడున్న కార్పొరేటర్ హనుమంతు గారి నాయకత్వంలో ఆనాడు ఆ ప్రాంతంలో ఒక లైబ్రరీని మొట్టమొదటిగా లైబ్రరీని స్టార్ట్ చేయడమే. ఒక లైబ్రరీని కట్టున్నారు, కూడా నిధులు తీసుకొచ్చారు. ఒక లైబ్రరీని కట్టారు, కార్పొరేషన్ నిధులు కూడా నిధులు తీసుకొచ్చి ఒక లైబ్రరీని కట్టారు. తదనుగుణంగా అధికారులు, పోలీసు అధికారులు వచ్చి మాకు ఈ ప్రాంతంలో జనసాంద్రత పెరిగింది, పబ్లిక్ పెరిగారు, మాకు పోలీస్ స్టేషన్కి ఒక బిల్డింగ్ అవసరమైంది, మేము పెర్మనెంట్ బిల్డింగ్ కట్టుకునేదాకా ఈ ప్రాంతంలో మేము పోలీస్ స్టేషన్ రన్ చేస్తామనంటే పాపం కాలనీ వాసులు అందరూ కూడా సమ్మతితో మన ఈ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో కూడా మనందరికి కూడా భద్రత ఉంటుంది, ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి రాబోయే కాలంలో వారు పెర్మనెంట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ప్రాంత కాలనీ వాసులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన కోసం పాపం కాలనీ వాసులు అందరూ ఒక ముందు చూపుతూ మంచి ఆలోచనతో మరి ఆనాడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. సరే, రాబోయే కాలంలో పోలీస్ స్టేషన్ వచ్చి వారు పెర్మనెంట్గా స్థలాన్ని సేకరించుకొని పోలీసు వారు వచ్చి ఆ బిల్డింగ్ కట్టుకొని వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ కాలనీ వాసులు మరి అప్పుడున్న పోలీస్ కమిషనర్ ప్రసాదరావు గారిని, సిపి గారిని కలిసి సార్ మీరు ఇంతవరకు మీరు ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు, ఆ బిల్డింగ్ని, ఇక నుంచి మాకు ఆ బిల్డింగ్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము మా కాలనీ అవసరాల కోసం మేము వాడుకుంటామని చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి వారు కూడా ఒక మాట చెప్పారు, మాకు కూడా జనాభా పెరుగుతున్నారు ఈ ప్రాంతంలో, ఇంకొక పోలీస్ స్టేషన్ కూడా అవసరం అవుతుంది, అవకాశం ఉంటే అవుట్ స్టేషన్ కూడా అవుట్ పోస్ట్ కింద ఇక్కడ రన్ చేస్తాం, కొన్నాళ్ళ పాటు అవుట్ పోస్ట్ కింద రన్ చేస్తామని చెప్పి పాపం కాలనీ వాసులు కూడా చాలా సౌహృదయంతో సరే మన అవసరాల కోసమే కదా, మన ప్రాంత భద్రత కోసమే కదా అని చెప్పి ఆనాడు కూడా చేశారు. కాలనీ వాసులు అందరూ కూడా ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఈ ప్రాంతంలో ఒక మంచి పెద్ద లైబ్రరీని అడాప్ట్ చేసుకుందాం, ఈ ప్రాంత అవసరాలకు ఉపయోగపడుతుంది, లేదా ఈ ప్రాంత
ఇంకేదైనా అవకాశాల కోసం ఈ ప్రాంత కాలనీ అవకాశాల కోసం వాడదామని అనుకునే లోపు ప్రభుత్వ ఆదాయాల్ని పెంచుకోవాలి, ప్రభుత్వ ఆదాయాలు కావాలి అన్న దాంట్లో మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం కోసం ఇలాంటి కాలనీలో చిన్న చిన్న సైట్లని ఇంత పెద్ద కాలనీలో సుమారుగా నాకు తెలిసి 10,000 మంది పైగా నివాసం ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇలాంటి ప్రాంతాలు సుమారుగా ఒక 733 గజాల స్థలాన్ని వాళ్ళు ప్రభుత్వ ఆదాయం కోసం వాళ్ళు అనేక మంది భూములు అమ్ముతా ఉన్నారు. ఇవాళ అనేక సందర్భాల్లో మేము స్పందిస్తూ ఉన్నాం. దానికి మీరు చెప్తున్న కారణాలు లేదు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయనో, పరిశ్రమలు వస్తాయనో, లేకపోతే ఇంకేదో వస్తాయనో మీరు చెప్తా ఉన్నారు. సరే, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళమే, ఈ ప్రాంతంలో మా తాలూకా పిల్లలకు నిరుద్యోగులుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఒక ఆశతో మేము ఆలోచన చేస్తాం. తెలుసు మాకు దీని వెనకాతల చాలా భాగవతం జరుగుతూ ఉంది. దీని వెనకాతల ఏం జరుగుతూ ఉందని మాకు కన్ను కట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే మీరు ఇస్తున్న స్థలాలన్నీ కూడా, ఆక్షన్లు ఇస్తున్న స్థలాలన్నీ కూడా మీరు ఇవాళన్నీ కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకో లేదా మీరు వచ్చి ప్రజలకు చెప్తాను, అదొక వేరే అంశం. మీరు ఇవాళ ఆదాయం పెంచుకోవడం కోసం ఇలాంటి స్థలాల్ని ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజల అవసరాల కోసం ఇలాంటి స్థలాలు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అవసరం పడుతుంది. ఈ కాలనీ వాసులందరూ కూడా మంచి సౌకర్యంతో ఆ స్థలాన్ని జాగ్రత్తగా ఉంచుకొని కాపాడబట్టే కదా ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టగలిగారు, ఇవాళ ఈ ప్రాంతంలో గంధాలయం పెట్టగలిగారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు అలాంటి ఆలోచన చేశారు కాబట్టి కదా. లేదు వారికి ఏదైనా ఇతరత్ర దురుద్దేశం ఉన్నా, లేదంటే ఆనాడే వారు దానికి సంబంధించిన ఏవో రకరకాల కార్యక్రమాలు చేసేవారు కాలనీ వాసులు అందరూ కూడా. కానీ వాళ్ళు మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఇవాళ దాన్ని ఉపయోగించకుండా ఇవాళ మీరు ఆక్షన్లు వేసి ఇవాళ ప్రభుత్వం ఏమంటే ప్రభుత్వ ఆదాయ మార్గం పెంచుకోవాలంటారు. ప్రభుత్వ ఆదాయ మార్గాన్ని పెంచుకోవడానికి ఇలాంటి నివాస స్థలాలు మీకు అవసరం పడ్డాయా? ఇలాంటి ప్రభుత్వ అవసరాల కోసం వాడే స్థలాలు అవసరం పడ్డాయా? ఇలాంటి వాణిజ్య స్థలాలు ఇవి. ఇవాళ వాణిజ్య స్థలాలు ఉండడం వల్ల ప్రభుత్వాలు రేపు పొద్దునే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుకుంటారు, లేదా ప్రభుత్వం ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కడితే ఈ ప్రాంత అవసరాలంతా కూడా ప్రజలకు అవసరం పడతాయి. లేదు ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ పెట్టుకుంటే ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రజలందరికీ అవసరాలు పడతాయి. ఇలాంటి ప్రభుత్వ అవసరాల కోసం వాడకుండా ఇవాళ కేవలం మరి దీని వెనక ఏం జరిగింది, ఏమున్నది అనే దాని మీద ఎక్కువగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మేమేదో ఆరోపణలు చేయడానికి ఇవాళ ఇక్కడ రాలే. ఇవాళ మేము కాలనీ వాసుల మద్దతు తెలపడానికి వచ్చాం, ప్రభుత్వానికి తెలియజేయాలని వచ్చాం, ప్రభుత్వం దృష్టికి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చెప్పి వచ్చాం. ఇవాళ దాంట్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా డబ్బుతోనో లేదా కార్పొరేషన్ డబ్బుతోనో కలిపి కట్టిన బిల్డింగ్స్ అవి. అది ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు. ఇవాళ దాన్ని డిస్మాంటిల్ పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియకుండా, ఏ రకంగా మీరు డిస్మాంటిల్ చేసిన ప్రాపర్టీని కనీసం ఆక్షన్స్ చేయకుండా, ఒక ప్రభుత్వం గవర్నమెంట్ బిల్డింగ్ డిస్మాంటిల్ చేస్తే దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అవన్నీ పాటించకుండా కేవలం రాత్రి 1 గంట సమయంలో వచ్చి మీరు డిస్మాంటిల్ చేస్తున్నారంటే దీంట్లో ఎవరి తాలూకా ఉద్దేశం ఏమిటి అనేది ఎవరికి అనుమానం మనదు. మీరు నిజంగా ప్రభుత్వ అవసరాల కోసం, ప్రభుత్వం డబ్బు కోసం మీరు చేస్తుంటే దాన్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈ కాలనీ వాసులకి ప్రభుత్వం దినస్థితిలో ఉంది, ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, మా ఉడాకు ఆదాయం లేదు అని చెప్తే వారిని ఒప్పిస్తే వారి తాలూకు ఆలోచన ఎలా ఉన్న తర్వాత అంతేగాని అది కాకుండా మీరు కేవలం వారు వచ్చి మేము ఒక పక్క మీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే, ఒక పక్క ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేస్తూ ఉంటే మీరు కేవలం దాన్ని రాత్రి 1 గంట సమయంలో ఒక ప్రభుత్వం చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒక ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ బిల్డింగ్స్ని డిస్మాంటిల్ చేయడానికి, ఒక ప్రభుత్వం ఆక్షన్ వేయడానికి, విఎంఆర్డీ ఆక్షన్ వేయడానికి ఎందుకు ఈ రకమైన అర్ధరాత్రి కార్యక్రమాలు? ప్రభుత్వం ఈ వడా కాలనీ లేఅవుట్లో ఈ స్థలాన్ని ఆనాడు ప్రభుత్వం అంతా కూడా వాళ్ళన్ని ఫీజులు కట్టారు. అన్ని ఫీజెస్ కట్టుకున్న తర్వాత మాత్రం ఈ స్థలాలు కేటాయించారు. కేటాయించిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రభుత్వం కట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రతి సంవత్సరం కూడా ట్యాక్సులు కడతా ఉన్నారు కాలనీ అవసరాల కోసం. కానీ అయినప్పుడు కూడా వాళ్ళు సౌహృదయంగా ప్రభుత్వ అవసరాల కోసం చాలా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు ఇవాళ సుమారుగా 36-37 సంవత్సరాలు ఉన్న కాలనీని ఇవాళ మీరు వచ్చి వాణిజ్య స్థలాలుగా మార్చి అది కూడా చీకటి రాత్రుల్లో చేసే కార్యక్రమాలు చూస్తే ఇది పూర్తిగా మాకు అనుమానం కలకమానదు. ఇందాకడే మాకు కాలనీ వాసులు పెద్దలు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా 2019లో ఆక్షన్ వేస్తే ఈ ప్రాంతంలో బిట్లకి సుమారుగా 95,000 2019లో. ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు దాటిన తర్వాత 7 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు 65,000 రూపాయలకి ఒక పక్క ప్రభుత్వ ఆదాయం కొలగడతా ఉన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సరిగా చేర్చలేదు. పోనీ ఇంతమంది ప్రజలందరూ ఉన్నారు, ఈ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళ అవసరాలు చేర్చలేదు. అసలు ప్రభుత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు తెలిసే జరుగుతున్నాయా? ఈ జిల్లాలో ప్రభుత్వ మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, ప్రజలతో ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది. ఇక్కడ ఏదైతే మీరు చేసిన ఈ కార్యక్రమం, ఏదైతే మీరు ఆక్షన్ వేశారో, ఈ ఆక్షన్ వేశారో అది పారదర్శకంగా జరిగిందన్న విషయాన్ని మీరు పూర్తిగా ప్రజలకు తెలియజేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రకమైన మార్గాలు చేస్తే ముందు ఇలాంటి కార్యక్రమాలకు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ముందుకెళ్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబడుతుంది. ఖచ్చితంగా మా రాబోయే రోజుల్లో అధికారం వస్తే ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యంతో ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి అన్నింటి మీద కూడా తగు విచారణ జరిపించే కార్యక్రమాన్ని కూడా చేస్తామని మీ ద్వారా చెప్తా ఉన్నాం.
ప్రముఖ దిగ్గజ గాయని గానుకోకిల ఎస్ జానకి గారి మరణం తమను అమితంగా కలిచివేసిందని గురునారాయణ కళాపీఠం అధ్యక్షుడు ప్రముఖ నాయకుడు బిఏ నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరంలో కళాపీఠంలోని జానకమ్మ స్మారక సభను ఏర్పాటు చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 భాషల్లో 40,000కు పైగా అద్భుతమైన పాటలు పాడి దశాబ్దాల పాటు శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జానకమ్మ భౌతికంగా మనల్ని విడిచిపెట్టడం సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. ఇటీవల కాలంలోనే జానకమ్మ విజయనగరం జిల్లాలో పర్యటించారని, బహుశా అదే ఆమె చివరి పర్యటన కావచ్చునని ఆయన గుర్తు చేసుకున్నారు. విజయనగరంతో ఆమెకు ఎంతో ప్రత్యేకమైన మధురమైన అనుబంధం ఉందన్నారు. ఎంత చిన్న గాయకుడైనా సరే శృతిబద్ధంగా అద్భుతంగా పాడితే నిర్మోహమాటంగా మెచ్చుకొని ప్రోత్సహించే గొప్ప గుణం ఆమె సొంతమని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ స్మారక కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, స్థానిక గాయని గాయకులు మరియు కళాభవన్ సభ్యులు పాల్గొని జానకమ్మకు కన్నీటి నివాళులు అర్పించారు. జానకి గారు లేరన్న వార్త విన్న తర్వాత ఏ పని చేస్తున్నా కూడా ఏదో పని చేస్తున్నాను కానీ ఆలోచన మాత్రం అట్టే ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు వింటూ పెరిగిన గాయకులకి మరింత తీరని లోటుగా జానకి గారి వార్త తెలిసిన దగ్గర నుంచి నేను చాలా చాలా బాధపడుతున్నాను. అసలు ఈ అవకాశం, ఈ సంతాపాన్ని తెలియజేసుకునే అవకాశం ఈ కళాపీఠం ద్వారా నాకు వచ్చింది. ఎక్కడో దగ్గర షేర్ చేసుకోవాలి ఆవిడతో. నేను గురువుగారు నాకు కల్పించిన అవకాశం మొన్న ఏప్రిల్ 1 నాడు ఆవిడతో అంత సరదాగా ఆవిడ అందరితో ఉండడం, నన్ను ప్రత్యేకంగా ద బెస్ట్ సింగర్ అని అనడం, అదంతా కూడా మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఆవిడ గురించి వింటుంటే ఆవిడ ప్రతి ఒక్క గాయకులతో కూడా అంతే చనువుగా ఉన్నారు. అది ఎవరికి సాధ్యం కాదు. ఆవిడ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఎంత గొప్పగా అయినా కూడా కళాకారుని అంత దగ్గరగా తీసుకొని ఒక ప్రోత్సాహం అందించే ఒక మంచి గాయనిని ఈరోజు కోల్పోయాం. అలాగే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను ఆవిడకి ఆస్తమా ఉంది అని. అది ఎంతవరకు తెలుసో, అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆస్తమా ఉండి కూడా అన్ని వేల పాటలు ఆవిడ పాడారు అంటే మాత్రం అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక చిన్న ఒంట్లో ఏదో బాగోకపోతేనే ఇంకా మనం దాన్ని విడిచిపెట్టేసే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉంటుంది మనిషికి. దాన్ని కూడా ఆవిడ జయించి మరి ఇన్ని వేల పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేశారు. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలి. మనం ఈనాటి సమావేశం చాలా దురదృష్టకరమైనటువంటి సమయంలో మనం అందరం కలుసుకోవటం అనేది జరిగింది. నిన్నటి రోజున ప్రముఖ గాయనీమణి 14 భాషల్లో 40,000కు మించి పాటలు పాడి శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి మహోన్నత గాయనీమణి శ్రీమతి ఎస్ జానకమ్మ గారు ఆవిడ స్వర్గలోక ప్రాప్తి పొందడం ఒక్కసారిగా సంగీతం ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది. ఆ సంగీత ప్రపంచానికి అందరికీ తీరని లోటు కలిగింది. మన అదృష్టంగా విజయనగరంలో లాస్ట్ జర్నీ జానకమ్మ గారు మన ఊరే కావటం ఇది మన అదృష్టంగా మనం భావించిన ఇవాళ అలా జరిగినందుకు నేను చాలా దురదృష్టంగా చాలా ఫీల్ అవుతూ చాలా అవుతున్నాను. మన విజయనగరం గురునారాయణ కళాపీఠం ద్వారా అభిమానంతో ఆమె మన విజయనగరం ప్రత్యేకించి అమ్మవారిని దర్శించడం కోసం మనందరి కోసం ఈవిడ విజయనగరం రావడం మొన్న ఏప్రిల్ 1 తారీఖున. ఆవేళ మనం మయూరి హోటల్లోనే అమ్మని అందరం సత్కరించుకోవటం, అమ్మతో అందరం కలిసి అందరమీ మొత్తం విజయనగరం సంగీత కుటుంబం అందరం కూడా కలిసి ఒకసారి సమావేశమయ్యి అమ్మని మనం కలుసుకొని ఆమెకి సంతోషంగా ఆమెతో మనం గడపడం, ఆ సమయం అంతా కూడా ఇవాళ మనకి అదృష్టంగా మనకి దొరికినటువంటి మహద్భాగ్యంగా అది అయింది. ఇవాళ ఆమె పరలోక ప్రాప్తి పొంది ఇవాళ ఒక మహోన్నత గాయనీమణిగా ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి ఆ మహామనిషిని కోల్పోవటం సంగీత కుటుంబంలో సంగీతం అభిమానులు, వారి అభిమానులందరూ కూడా చాలా విచారంతో, చాలా బాధతో, బాధాతప్త హృదయాలతో మనందరం కూడా చాలా ఈ సమావేశం ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్నాం. జానకమ్మ గారికి మనసా శిరస ఆవిడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ
విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో బొబ్బిలి పట్టణంలో ప్రత్యేక పోలీస్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, వాహన సంబంధిత పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే ఈవ్ టీజింగ్, మత్తు పదార్థాల వినియోగం, గంజాయి రవాణా, విక్రయాలు వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక దురాచారాలని అన్నారు. గంజాయి విక్రయాలు, రవాణా వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు, యువత, తల్లిదండ్రులు పోలీసులతో కలిసి పనిచేస్తే సమాజాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని ఎస్పీ పిలుపునిచ్చారు. బొబ్బిలి పట్టణం ఒరిస్సాకి దగ్గరగా ఉండడం, అలాగే కొన్ని గాంజా కానీ ఇలాంటి డ్రగ్స్ కానీ ఏమన్నా తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఇది చెకింగ్ పాయింట్ కాబట్టి ఈ టౌన్లో ఎవరైనా గాంజా తాగి తిరగడం, లేదంటే నైట్ టైం డ్రింక్ చేసి రోడ్ల మీద తిరగడం, ఇలాంటి దొంగలు అలా చిన్న చిన్నవి ఏదన్నా ఉంటే కూడా ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా ఒక అవేర్నెస్ ప్రజలకి, మంచి ప్రజల్లో అందరూ కూడా ఒక ధైర్యం కలిగించడానికి, అలాగే ఎవరు బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మెసేజ్, పోలీసులు రోడ్ల మీద ఖాళీగా గాంజా వ్యాపారం చేసిన, గాంజా తాగి తిరిగిన, డ్రింక్ చేసి తిరిగిన చట్ట ప్రకారం మనం లోపల పెడతాం అనేది వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పి మేము ఈరోజు దాదాపు 400 మంది కానిస్టేబుల్స్ జిల్లా మొత్తం నుంచి పిలిపించాం. అలాగే ఒక 20 మంది ఆఫీసర్స్, నేను, మా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు అంతా కూడా ఈ ప్రోగ్రామ్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా దీన్ని ఈరోజు నైట్ 8:30 నుంచి నైట్ 1 o'clock వరకు కూడా బొబ్బిలి దాదాపు ఒక 100 పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఈ చెకింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తాం. విజయనగరం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని లబ్ధిదారులకు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై 82,351 విలువైన సీఎంఆర్ ఫండ్ చెక్కును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్య భద్రత పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక సంజీవనిగా మారుతుందని కొనియాడారు. వైద్య ఖర్చుల భారం మోయలేక ఇబ్బంది పడుతున్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు మరియు జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక చెక్ అనేది వచ్చింది. అయితే ఆ చెక్ మనం 82,351 రూపీస్కి మనం ఇస్తూ ఉన్నాం. అయితే ఎవరికైతే ప్రత్యేకంగా మనకి ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ముందు ఆరోగ్యశ్రీ అని పిలిచేవారు, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరికైతే అవకాశాలు దొరకవో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఉంచుకొని వాళ్ళ కోసం అనేది ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టారు. అయితే మనం విజయనగరం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు 67 సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది మనం ఇచ్చాం. 60,89,000 మనం ప్రజలకి అందించడం జరిగింది. అయితే ఎవరికైనా సర్జరీ అవుతే ఇలాగ వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు బాగాలేనప్పుడు సీఎం గారు ఎప్పుడైనా వాళ్ళకి ఆదుకుంటారని ముఖ్యంగా తెలుపుతూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆ
సంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆధారరహితమని వారు తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా సమావేశాల్లో ఎలాంటి ఆరోపణలు చేసినా వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని ఎంపీపీ దీనమయ్య డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బత్తాడు గౌరీశంకర్రావు మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఇప్పుడు ఆధారాలతోనే మాట్లాడతారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పుష్పశ్రీవాణిని గిరిజనరాలు కాదంటూ పదే పదే మాట్లాడటం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వెలువరించిందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు నిమ్మక గోపాల్, గౌరిశెట్టి గిరి మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ఉంచిన తర్వాతే మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రాధిక, అరకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిమ్మక గోపాల్, రజక సంఘం డైరెక్టర్ గౌరిశెట్టి గిరితో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి తోయక జగదీశ్వరి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పుష్పశ్రీవాణి గారిపై తప్పుడు ఆరోపణలు, విలువలేని మాట్లాడడం సమంజసం కాదని తెలియజేస్తూ ఉన్నాము. ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచి 3 సార్లు పోటీ చేసి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడం, నిరాధారమైన విలువలేని మాటలు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులు గల న్యాయస్థానంలో ఎస్టీ కొండదొరన నిర్ధారించిన ఒక వ్యక్తిపై ఏ కులమని సంబోధించడం అనేది చాలా తప్పుడు వ్యాఖ్యలండి ఇవి. విజయనగరం పట్టణంలో బ్యూటీషియన్ల సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక రోటరీ క్లబ్లో ఆదివారం నిర్వహించిన ఈ గ్రాండ్ బ్యూటీషియన్స్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి విజయనగరం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బ్యూటీషియన్లు హాజరయ్యారు. బ్యూటీ ప్రొఫెషనల్స్ అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యూటీషియన్లు మాతృశ్రీ గోదాదేవి మాట్లాడుతూ ఇలాంటి గెట్ టుగెదర్ వేడుకలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ వేదిక ద్వారా తామంతా ఒకచోట చేరి బ్యూటీ రంగంలోని సరికొత్త ట్రెండ్స్, వ్యాపారంలో ఎదురవుతున్న సవాళ్లు మరియు తమ వృత్తిపరమైన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి అద్భుతమైన అవకాశం లభించిందని వారు తెలిపారు. భవిష్యత్తులో ఈ రంగంలో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఎంతో దోహదపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రోజంతా సాగిన ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ఆటలను నిర్వహించారు. ఆటల్లో గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్ బ్యూటీషియన్స్ అందరూ కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చాలా సీనియర్ బ్యూటీషియన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారండి. సో మనం వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసుకుందాము అని చెప్పేసి ఒక గెట్ టుగెదర్ లాగా మేము ఫామ్ అయ్యాము. చాలా వైజాగ్ నుంచి విజయనగరం బ్యూటీషియన్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక 60-100 మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యి ఇక్కడ వాళ్ళందరికీ ఫెలిసిటేట్ చేసుకుంటూ మేము మా అందరూ గెట్ టుగెదర్ లాగా ఒక ఏర్పాటు చేసుకుందామని ఎవ్రీ ఇయర్ బ్యూటీషియన్ డే యాక్చువల్లీ June 26th, బట్ బిజీ స్కెడ్యూల్స్ వల్ల మనం ఆషాఢ మాసంలో ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది విజయనగరంలో. ప్రముఖ యోగా ఉపాధ్యాయుడు ఏఎస్ఎస్ రావు అకాల మరణం పట్ల విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరంలోని కనపాకలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ సమాజానికి యోగా ద్వారా ఎనలేని ఆరోగ్యాన్ని, సేవలను అందించిన ఒక నిస్వార్థమైన వ్యక్తిని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అందరితో కలిసి ఉత్సాహంగా యోగా చేస్తున్న సమయంలో ఆయన మెదడులో అకస్మాత్తుగా రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్ర అస్వస్థకు గురయ్యారని గుర్తు చేశారు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఆయన తుదిశ్వాస విడవడం కలిచివేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు యోగా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరానికి చెందిన విద్యార్థి గోరు చంద్రశేఖరరావు ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 56వ ర్యాంకు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ అసాధారణ విజయానికి గుర్తింపుగా స్థానిక తమన్నా ఫౌండేషన్ మరియు
చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు సంయుక్తంగా విద్యార్థి చంద్రశేఖరరావును ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత చదువులకు మద్దతుగా 50,000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినప్పటికీ కఠోర శ్రమతో జాతీయ స్థాయిలో ఎంతటి ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థికి అండగా నిలవడం తమకు ఎంతో గర్వంగా ఆనందంగా ఉందన్నారు. చంద్రశేఖరరావు లాంటి పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం కూడా ప్రత్యేక ఫీజు రాయితీలు, స్కాలర్షిప్లు అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరారు. అప్పుడే ఇలాంటి గ్రామీణ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ విద్యావేత్త రామకృష్ణ మాస్టరు, సంస్థల నిర్వాహకులు మరియు ఇతర సభ్యులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని అభినందించారు. ఈరోజు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి గోరి చంద్రశేఖర్కి మన రామకృష్ణ మాస్టారు ఆర్థిక సహాయం అలానే అభినందనలు తెలియచేయటం జరిగింది. ఈ గోరి చంద్రశేఖర్ తన అతి పేదరికం నుంచి వచ్చి ఆల్ ఇండియా 50వ ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం. అది మన విజయనగరం జిల్లాకే గొప్ప విషయం. ఈ రకంగా పిల్లలందరూ కూడాను మంచిగా చదివి మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఇటువంటి మంచి ర్యాంకులు సాధించినటువంటి వారికి రాయితీలు, ఫీజు రాయితీలు ఇలాంటివి కల్పించడం వలన ఇటువంటి వాళ్ళు మరికొంతమంది బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా తమన్నా ఫౌండేషన్ వారు మన బొడ్డెపల్లి రామకృష్ణ మాస్టారు వారి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ అబ్బాయికి 50,000 రూపాయలు ధన సహాయం చేయడం అన్నది నిజంగా అభినందించదగ్గ విషయము. మాస్టారు 198 సార్లు రక్తదానం చేయడమే కాకుండా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఈ సమాజ సేవా కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నారు. నేను నా అబ్జర్వేషన్లో మాస్టారు ఎంతోమంది పిల్లలకి ఈ రకమైనటువంటి ఫీజుల్ని స్కూల్లో కట్టడానికి వాటికి సహాయం చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు, బ్యాగులు, అలానే ఆర్థిక సహాయం, తదుపరి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటి మందులు, ఆర్థిక సహాయం, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఈయన నిర్వహిస్తున్నందుకు భగవంతుడు ఆయనకి ఆయుష్, ఆరోగ్యం కల్పించి ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ అందరూ నాకు సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గోరి చంద్రశేఖర్. నేను ఇక్కడ విజయనగరంలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో 50వ ర్యాంక్ సాధించి ఐఐటి ఖరగ్పూర్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ పొందాను. దీనికి సహాయపడిన మా తల్లిదండ్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. దేశ మొట్టమొదటి పార్లమెంటేరియన్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్ 106వ జయంతి వేడుకలు విజయనగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఆదివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంతి ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఇరిగేషన్ శాఖ విశ్రాంతి చీఫ్ ఇంజనీర్ ఐఎస్ఎన్ రాజు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభ కనబర్చిన పలువురు నిరుపేద విద్యార్థులకు నిర్వాహకులు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. సభనుద్దేశించి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో రాజకీయ నాయకులు ప్రజలకు ప్రేరణగా నిలవాలని, ఆ విషయంలో కందాల సుబ్రహ్మణ్య తిలక్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ అస్తిత్వాన్ని, గతాన్ని మరియు చరిత్రను మర్చిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నైతిక విలువలు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగజారకూడదని హితవు పలికారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 4Sల రాజు, కందాల సాయిబాబా తదితరులు పాల్గొని పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఇవాళ పిల్లలందరికీ మా ఇద్దరి చేత వాళ్ళకి కావలసిన పారితోషికాన్ని అందించారు. తప్పకుండా పిల్లలందరూ బాగా చదువుకుని చక్కని స్థాయికి ఎదగాలని చెప్పి నేను మనసారా ఆశిస్తున్నాను. తెలంగాణ గురించి వాస్తవంగా నేను పార్వతీపురంలో పనిచేసినప్పుడు నాకు పరిచయం లేదు. అది ఒక దురదృష్టంగా నేను భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్న వింత ఏమిటంటే అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం. ఎంత త్వరగా మనం కోల్పోతున్నామంటే మనం ఆశ్చర్యపోతున్నాం. ఏ రోజుకు ఆ రోజు మన గతాన్ని మర్చిపోతున్నాం. మన సహజ లక్షణాలన్నీ కూడా విడిచేస్తున్నాం. ఎంత త్వరగా ఇతరుల్ని అనుకరించాలి, ఇతరుల్లాగా వ్యవహరించాలి, వారి శైలి ఏ విధంగా నేను ఆచరించాలి అనే దృష్టిలోకి అందరం వెళ్ళిపోతున్నాం.
దాంతో తెలుగు భాషని మర్చిపోతున్నాం, భాషలో ఉన్న శైలి మర్చిపోతున్నాం. ప్రాంతీయత భావాలు ఇంకా బాగా ఎదగడం వల్ల మన ప్రధానమైన నాయకుల్ని మర్చిపోతున్నాం. వారు వేసిన బీజాలు ఇవాళ సమాజంలో అనేక విశేషమైన మార్పులకి కారణమైంది. వారందరూ కూడా నిస్వార్థంగా వారి బాధ్యతల్ని నిర్వర్తించారు. ఇవాళ ఊహించుకోవడానికే చాలా కష్టమైన శైలి వారందరూ కూడా అవలంబించారు. ఇందాక వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఒక పక్క పివిజి రాజు గారు ఒక పార్టీ నుంచి ఆయన పోటీలో ఉండడం ఏమిటి, ఇంకొక పక్క తిలక్ గారు ఇంకొక పార్టీ నుంచి పోటీలో పాల్గొనడం ఏమిటి, వారిద్దరి మధ్యన ఉన్న వారి ప్రేమానురాగాల కారణంగా పివిజి రాజు గారు ఆయన్నే నువ్వు రోజు వచ్చి ఒక గంట సేపు నా లెక్కలు రాయి అని చెప్పి అడగడం ఏమిటి? ఇవాళ అసలు రాజకీయ ప్రత్యర్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కష్టంగా ఉంది. వాళ్ళ బంధుత్వాలు ఉన్నా కూడా తెంచుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంబంధం వస్తుందంటే వారిద్దరూ కూడా బహుశా జీవితాంతం పోరాడుకున్నారేమో, గత జన్మల్లో కూడా బాగా పోరాడుకున్నారు. ఆ శేషంతో ఇవాళ పుట్టారు ఈ జన్మలో, అదంతా ఇవాళ కూడా తిట్టుకుంటున్నారు అని మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, వాళ్ళ శైలి చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం అత్యంత వేగంగా సాగుతూ మరో కీలక మైలురాయిని అధిగమించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 1847 మంది బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో శ్రమించి జిల్లాలోని 15,78,949 ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఓటర్ల వివరాల ప్రామాణికతను పూర్తిస్థాయిలో నిర్ధారించడం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం మరియు నకిలీ నమోదులను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ వివరించారు. ఫారాల పంపిణీతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో 13,32,633 ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్ చేసి 84.40% పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ నడుస్తుంది, మీరంతా చూశారు. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనకు చేస్తున్నాము. ప్రీవియస్గా మనకు ఎస్ఐఆర్ యాక్టివిటీ 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2026లో తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ విడతలుగా తీసుకుంటున్నారు. మనది మూడో ఫేజ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మనకి. సో మన జిల్లాకు వచ్చేప్పటికి మనకి టోటల్ మన ఓటర్స్ 15,78,000 ఉన్నారు మనకు. సో 15,78,000 ఆడ్ ఉన్నారు మనకి. ఇప్పటి వరకు కూడా 13,20,000 మందిని మన డిజిటలైజేషన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 84% మనకు డిజిటలైజేషన్ అయిపోయింది. మనకి ఇంకో 16% మనకు పెండింగ్ ఉంది. 3 రోజుల టైం ఉంది. లాస్ట్ మనకు 10 days నుంచి మనం 70,000 నుంచి 80,000 ప్రతిరోజు కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాము. ఇప్పుడు చివరికి వచ్చాం మనము. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అర్బన్లో మేజర్గా ప్రాబ్లం అవుతుంది. మేజర్గా అడ్రస్లు తెలియకపోవడము, జస్ట్ పేరు ఉంది, వీధి నెంబర్ ఉంది, ఇంటి నెంబర్ లేదు. సో ఎక్కడైతే బిఎల్ఏలు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళైతే ట్రేస్ చేసి వాళ్ళు చూపిస్తున్నారు బిఎల్ఓ. ఎందుకంటే బిఎల్ఓ ఈజ్ అన్ ఎంప్లాయీ. సో ఆ వీధిలో సుబ్బారావు అంటే అర్బన్లో పర్టికులర్గా ఎవరు చెప్పరు, రూరల్ అయితే చెప్తారు. సో ఇటువంటి దగ్గర ఎక్కడైతే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేశారో ఆ యాక్టివ్ ఉన్న దగ్గర మాకు బాగా జరిగింది. వాళ్ళు చూపించారు, హెల్ప్ చేశారు. ఎక్కడైతే బిఎల్ఏ టౌన్స్లో వీక్ ఉన్నారో అక్కడ మా వాళ్ళు ట్రేస్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అయింది. సో వాళ్ళకి అడిషనల్గా మేము ఇప్పుడు ఆశా వర్కర్స్ని, మెప్మా వర్కర్స్ని వీళ్ళందరినీ కూడా లాస్ట్ 1 week నుంచి ఇస్తే ఇప్పటికి మనకు 84% దాకా వచ్చాం మనము. సో దీన్ని మనము అట్లీస్ట్ 92%, ఎందుకంటే మనకు ఏజ్డీలు కూడా ఉంటారు. అంటే యాబ్సెంటీ, షిఫ్ట్ అయిన వాళ్ళు, డెడ్ అయిన వాళ్ళు, డూప్లికేట్ ఉన్న వాళ్ళు ఈ వీధిలో ఉంటారు. ముందు నెక్స్ట్ ఇంకొక వార్డులోకి షిఫ్ట్ అయిపోతారు. వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక 8% ఉన్నారనుకున్నా కూడా ఇంకా 8% షార్ట్ అవుతుంటాం. సో ఈ రోజు చూసుకుంటే బాగా స్లో అయిపోయింది మనం. సో మార్నింగ్ నుంచి నేను అందరితో రివ్యూ చేస్తుంటే అందరు ఈఆర్ఓస్తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదే ఇంకా ట్రేసింగ్ కష్టం అయిపోతుంది, పేర్లు ఉన్నాయి, డోర్ నెంబర్లు లేవు అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరినీ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పీపుల్ త్రూ మీడియా మిత్రుల ద్వారా, దయచేసి మీరున్నారు, మీకు ఇంకా డిజిటలైజేషన్ ప్రక్రియ మీకు రాలేదు అంటే దయచేసి మా బిఏలోని కాంటాక్ట్ చేయండి. ఈరోజు రేపు మనకు పోలింగ్ స్టేషన్స్లో ఉంటారు. లేకుంటే తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వండి, ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వండి, ఈఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. ఎక్కడిచ్చినా కూడా ఎక్కడ మీరు అప్రోచ్ అయినా కూడా మీకు మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో 2002లో మీరు ఎక్కడున్నారు మాకు తెలీదు,
జస్ట్ ఈ ప్లేస్లో ఉన్నాము అని చెప్తే చాలు, మీకు మా వాళ్ళే ట్రేస్ చేసి ఇస్తారు. 2002లో మీ ఓటు లేదు, సో మీ తండ్రి గారు ఎవరన్నా మీ తల్లి గారు ఉంటారు, సో వాళ్ళు ఎక్కడున్నారో అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మా వాళ్ళే ట్రేస్. 2002లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇస్తే మాకు సరిపోతుంది, మీ ఓటు రీటైన్ అవుతుంది. 2002లో మీ ఓటు లేదు, 2026 జనవరిలో పబ్లిష్ అయిన దాంట్లో కూడా మీ ఓటు లేదు, పర్లేదు మీరు ఫామ్ 6 ఇస్తే మళ్ళీ మేము ఇంక్లూడ్ చేస్తాం. కానీ మీరు చేయాల్సిందంతా ఎవరైతే ఇంతవరకు మీరు సబ్మిట్ చేయలేదో దయచేసి ముందరకు వచ్చి, ఇంకొక 6-7% మాత్రమే పెండింగ్ ఉన్నారు, మిగతా అంతా అయిపోయింది. సో మీరు దయచేసి ముందుకు వచ్చి మా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీ ఓటు కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా 15/6 స్టార్ట్ అయింది, మనకు జూన్ 15వ తారీఖు స్టార్ట్ అయింది. 14వ తారీఖు వరకు, అంటే 14వ తారీఖు వరకు మనకు నడుస్తుంది ప్రక్రియ మొత్తం. సో ఈ 14వ తారీఖు అయిపోతూనే 21వ తారీఖు మేము డ్రాఫ్ట్ రోల్స్ పబ్లిష్ చేస్తాం. సో మీరు ఎవరి ఓటు కూడా లేదు అని మీరు అనుకుంటే అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. 4 రోజులు టైం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వారు. 21/7 నుంచి 28 ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. అక్కడ నుంచి ఒక నెల రోజుల్లో మేము అబ్జెక్షన్స్ అన్ని డిస్పోజ్ చేసి 18/9 సెప్టెంబర్ 18వ తారీఖు వరకు మేము అబ్జెక్షన్స్ డిస్పోజ్ చేసి సెప్టెంబర్ 22వ తారీఖు ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేస్తాం. విజయనగరం పట్టణం 46వ డివిజన్ కనపాక పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో సాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆదివారం స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు మరియు ఎన్నికల సిబ్బంది ఓటర్ సవరణ పనులను నిర్వహిస్తున్న తీరును ఆమె దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అహర్నిశలు శ్రమిస్తూ భాగస్వాములైన ప్రతి ఒక్క అధికారికి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తే అతి ముఖ్యమైన ప్రక్రియలో ఓటు నమోదు అనేది అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడం వారి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. నకిలీలు లేని పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. అయితే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది వర్క్ జరుగుతూ ఉంది. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా వాళ్ళు ఓటర్స్ నమోదు చేసుకొని అన్నీ కూడా ఒక 20 years తర్వాత ఇది జరుగుతూ ఉంది. అయితే ఓటర్స్ అందరు కూడా నమోదు చేసుకుంటూ కొత్త ఓటర్స్ని తీసుకుంటూ ఏమైనా డెత్స్ అవుతే పాత ఓటర్స్ కూడా డెత్స్ అవుతే అది తొలగిస్తూ, అదేవిధంగా వేరే ఏరియాస్కి వెళ్ళిన వాళ్ళు, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే వేరే ఏరియాస్కి వెళ్ళిన వాళ్ళు, అలాగే వేరే ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తూ మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. అయితే బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా అందరు కూడా కలిసి వర్క్ చేసి ఈ అద్భుతమైన విధానంగా వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే ముందుగా ప్రత్యేకంగా విజయనగరం చూసుకుంటే ముందుగా చాలా స్లోగా అయింది. కానీ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అది స్పీడ్ చేసి మనం ఈరోజు పొద్దున్న మార్నింగ్ అరౌండ్ 8-8:30 వరకు ఒక 85-86% వరకు మనం పూర్తి చేసాం. అయితే ఈరోజు పనిచేసినటువంటి ఆఫీసర్సు, బూత్ ఏజెంట్స్, అలాగే మనకి అందరు పార్టీల ఏజెంట్స్కి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అలాగే మనకి డ్వాక్రా వాళ్ళు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారనమాట. అయితే ఒక సైడ్ నుంచి బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్, అలాగే డ్వాక్రాలకి సంబంధించిన ఆర్పీస్ కూడా వెళ్ళి ఆ పేపర్స్ ఏమైనా ఇచ్చిన పేపర్స్ వెళ్ళి కూడా తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు మనం మండల్ ప్రాథమిక పాఠశాలలో కనపాకలో ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఇక్కడ ఈ స్కూల్లో గోడ మనకి లాస్ట్ సైక్లోన్ అయినప్పుడు పడిపోయింది. అప్పటి నుంచి మనం రిపేర్ చేయమని అడుగుతా ఉన్నాం. అయితే ఈరోజు మళ్ళీ వచ్చి చూస్తే అది ఇంకా అవ్వలేదు. అయితే మళ్ళీ మనం రిపేర్ చేయమని మనం మళ్ళీ కోరుతాం. ముఖ్యాంశాలు మరోసారి. మధురవాడలో ప్రభుత్వ భూముల అప్పగింతలపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు సాగుతున్నాయన్న చిన్నశ్రీను. గానుకోకిల ఎస్ జానకి మరణంపై గురునారాయణ కళాపీఠం సంతాపం. విజయనగరంలో ఘనంగా స్మారక సభ, నివాళులు అర్పించిన ప్రముఖులు. విజయనగరంలో ఘనంగా కందాల సుబ్రహ్మణ్యం తిలక్ 106వ జయంతి వేడుకలు. రాజకీయ నాయకులకు తిలక్ జీవితం ఆదర్శప్రాయమన్న మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.